హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఫరా సగం పూర్తి చేసిన శ్వేత గులాబీ నవలను కంప్లీట్ చేద్దాం. 5వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా. 18 సంవత్సరాల పాటు కోల్పోయిన శ్వేత అనురాధగా పరిచయమైంది వీకీకి ప్రీతి ద్వారా. తన మెడలో ఉన్న లాకెట్, అందులో పారిజాతం ఫోటోతో తను శ్వేత అని నిర్ధారణకొస్తాడు వీకీ. ప్రీతి బలవంతం పెట్టడంతో 2 వారాల పాటు వారితోనే ఉండిపోతుంది అనురాధ. ప్రీతి పుట్టినరోజు సందర్భంగా అనురాధ పాట పాడుతుంది. అందరూ అభినందిస్తారు. నళిని మంత్రముగ్ధుడవుతాడు. పుట్టినరోజు తర్వాత అనురాధ విశాఖపట్నం వెళ్తానంటుంది. కానీ ప్రీతి ఒప్పుకోదు. అనురాధ ఇంటి వాళ్ళ గురించి ప్రీతిని అడుగుతాడు వీకీ. అప్పుడు ప్రీతి కోసం అనురాధ రాసిన ఉత్తరం ఇస్తుంది. దానిలో తను ఎలా కృష్ణలంకలో సత్యం బాబాయికి దొరికింది, ఎన్ని కష్టాలు పడింది, సుబ్బయ్య సహాయంతో దుర్గమ్మ నుంచి తప్పించుకుని బెజవాడ చేరుకుని అక్కడ ఒక డాక్టర్ ఇంట్లో పనిచేస్తూ వరమ్మని కలుసుకోవడం, తరువాత వరమ్మ కూతురు అయిన శారదాతో కలిసి విశాఖపట్నం రావడం అంతా వివరంగా ఉంటుంది. ఇంతవరకు విన్నాం కదా. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి అయింది. అనురాధ, ప్రీతి ఆనుకుని ఉన్న మంచాల మీద పడుకున్నారు. మధ్యాహ్నం వారి మధ్య వచ్చిన అభిప్రాయ భేదం రూపు లేకుండా మాయమైంది. ఇద్దరు భోజనాల దగ్గర మామూలుగా కబుర్లతో కులాసాగానే తిన్నారు. ప్రీతి మీల్స్ అండ్ బూన్ నవలలు విపరీతంగా చదువుతుంది. అప్పుడే పూర్తి చేసిన నవలను పక్కన పెట్టి ఆవలించి అనురాధ వైపు తిరిగింది. అనురాధ పై కప్పుకేసి చూస్తూ ఏదో దీర్ఘాలోచనలో ఉంది. ఈ నవలల్లో లాంటి హీరోలు ఉంటారంటావా అంది. ఆమె తల తిప్పి ప్రీతి వైపు చూసింది. ఏ నవలలు అంది. ఇవే. ప్రీతి పుస్తకం తీసి ముందు పేజీలో ఉన్న 25 పేర్లు గడగడా చదివింది. ఓహో, ఎంత రొమాంటిక్గా ఉన్నాయి పేర్లు అంది. ఈ హీరోలు అందరూ ఒకేసారి వచ్చి నువ్వు నాకు కావాలి అంటారనుకో, అప్పుడు ఏం చేస్తావు అంది ప్రీతి కుతూహలంగా. ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి పెరటి దోవగుండా పారిపోతాను అంది ఆమె. ఎందుకని? అంతే మరి. ఇలాంటి వాళ్ళు ఉండనే ఉండరు అంటారు నళిని. నువ్వు చెప్పు. ఉంటారేమో కదూ, మనకి కనిపించినంత మాత్రాన అబద్ధం ఎలా అవుతుంది? ఉంటారేమో అని చెప్పి ప్రీతి కళ్ళలో కలల్ని, ఆనందాన్ని హరించి వేయడం ఇష్టం లేని ఆమె నవ్వి ఊరుకుంది. ప్రీతి తన మంచం మీద పడుకున్నదల్లా హఠాత్తుగా దొర్లివచ్చి లేచి అనురాధ దగ్గరగా కూర్చుంది. అను, నీకెలాంటి భర్త కావాలని ఊహిస్తూ ఉంటావు అంది సీరియస్గా. నేనా? అవును, నువ్వే. నీ కలల రాకుమారుడి గురించి వర్ణించవా? ఆమె నవ్వింది. ప్రీతి బుగ్గగిల్లుతూ, రాకుమారుల గురించి ఊహించే ముందు నేను రాకుమారిని అవునో కాదో నేను తెలుసుకోవాలిగా అంది. అబ్బా, ఎవరికి వారే రాకుమార్తెలు. నన్ను అడిగితే వయసులో ఉన్న ప్రతి ఆడపిల్ల రాకుమార్తె, కనీసం పెళ్ళి అయ్యే వరకైనా. అలాగా? అలా అని నేనెప్పుడూ అనుకోలేదే ఆలోచనగా అంది ఆమె. నేను చూస్తున్నాగా, నీలో ఉన్న పెద్ద లోపం అదే. నిన్ను నువ్వు మహా తక్కువగా అంచనా వేసుకుంటావు. అలా ఎందుకు అనుకోవాలి? మనకి మనమే గొప్పవాళ్ళం అనుకోవాలి. అసలు నీకేం తక్కువ నాకు అర్థం కాదు. నీలాంటి అందమైన ఆడపిల్లని నేనెక్కడా చూడలేదు. ఎంత బాగా పాడతావు. నిజం చెప్పనా? ఆ రోజు సింహాచలం కొండ మీద ఆ క్యూలో అందరితో కలిసి నిలబడిన నిన్ను చూస్తుంటే నా దృష్టి నీ మీదనే నిలిచింది. ఈ అమ్మాయి ఎవరో గాని ముఖం ఎంత బాగుంది, శాపం పొందిన దేవతలా ఉంది. అందుకే ఆ మామూలు జనం మధ్య నిలబడింది అనుకున్నాను. నిన్ను ఎలాగైనా పరిచయం చేసుకోవాలని అనుకున్నాను. అలాగే భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు కూడా. అనురాధ నవ్వింది. ప్రీతి ఆమె మంచం మీదనే పక్కనే బోర్లా పడుకుని దిండు మీద గడ్డం మానించుకుంది. అన్ను, నీ చిన్నతనం గుర్తుకు వస్తే ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎంత భయంకరమైన సంఘటనలు కదూ ఆ రోజు. ఆ ఉత్తరం వచ్చిన రోజు ఎంతో ఏడ్చాను తెలుసా. సరిగ్గా అదే రోజు డాడీ ఊర్లో లేరు. డాడీ ఉంటే నాకేదైనా బాధ కలిగితే డాడీ ఎలా ఊరడిస్తారో తెలుసా. చక్కగా అర్థమయ్యేలా ఆ విషయాన్ని నాకు వివరించి చెబుతారు. తను ఆ రోజు ఊరిలో లేకపోవడంతో నాకింకా బాధ ఎక్కువైంది. ఆ రోజు ఈ మంచం మీదనే లేచి బాసింపట్టు వేసుకొని కూర్చుని కళ్ళు మూసుకొని, హే భగవాన్, నువ్వు ఎవ్వరినీ ఆడపిల్లగా పుట్టించకు, ఒకవేళ పుట్టిస్తే ఇలాంటి కష్టాలు పెట్టకు అని ప్రార్థించాను. ప్రీతి చెబుతుంటే అన్ను ఆమె తల మీద చెయ్యి వేసి ఆత్మీయంగా నిమరసాగింది. ప్రీతి మనసు ఎంత అమృతమయం. అను గద్గిత కంఠంతో అంది. ప్రీతి, నేనైతే ఏమని ప్రార్థిస్తానో తెలుసా? ఏమని ప్రార్థిస్తావు? హే తండ్రి, ఆడపిల్లగా పుట్టించినా, ఎన్ని కష్టాలు పెట్టినా ప్రతి ఆడపిల్లకి మా ప్రీతి లాంటి స్నేహమైని ప్రాణమిత్రురాలిగా ప్రసాదించు అంటాను. పో, నేనేం చేశానేమిటి?
మూతి చిన్నగా చేస్తూ అంది. ఏం చేశావో నీకెలా చెప్పను? చెప్పడానికి నాకు భాషే దొరకడం లేదు ప్రీతి. అది ఒక అనిర్వచనీయమైన అనుభవం. ఇల్లు లేక నా అనేవాళ్ళు లేక దిక్కుమాలిన బాల్యంగా ఆ ఇంట్లో అందరి పంచన వాళ్ల దయాధర్మాలకి యాచనగా చెయ్యి చాస్తూ, వారు విసుక్కున్నా సరే తిట్టినా సరే ఇంత అన్నం పెడితే చాలురా దేవుడా అని ఆకలి చూపులు చూస్తూ బ్రతికిన వాళ్ళకి ఒక్కసారిగా శాంతి నిలయం అయిన ఈ ఇల్లు, ఆత్మీయత చూపే స్నేహితురాలు దొరికితే ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది? ప్రీతి, నేను ఎంత చెప్పినా నా అనుభవం మాటల్లో రాదు. బాధలు అనేవి అనుభవంలో గడ్డ పలుగుల్లా ఉంటాయి. మాటల్లో చెప్పడం అంటే సూది మొనల కన్నా తీవ్రంగా చెప్పలేమనుకుంటాం. అనుభవానికి మాటకి అంత తేడా ఉందని నా ఉద్దేశం. అన్ను పక్కకి తిరిగి ప్రీతి మెడ చుట్టూ చెయ్యి వేసి తన ముఖం ప్రీతి చెంప దగ్గర దాచుకుంది. ప్రీతి, ఇదంతా నిజమేనా, కల కాదుగా అంది. ప్రీతి వెంటనే అనురాధ చేతి మీదన గట్టిగా గిల్లింది. అన్ను కెవ్వున లేచి కూర్చుంది. ప్రీతి విరగబడి నవ్వింది. చూశావా, కల కాదుగా అంది. అనురాధ కూడా నవ్వింది. ప్రీతి అంది, నువ్వు అలా అంటుంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నళిని ఎప్పుడూ నన్ను ఎందుకు పనికిరాని మొద్దుని అంటూ ఉంటాడు. నా జీవితం వల్ల ఎవరికీ ఉపయోగం లేదుట. ఈసారి అనని, నేనెంత మంచి పని చేశానో చెబుతాను. కొంతసేపటికి ప్రీతి తన మంచం మీదకి దొర్లి పడుకొని నిద్రపోయింది. అనురాధకి వెంటనే నిద్ర రాలేదు. ఆ గది ఎంతో నిశ్శబ్దంగా ఉంది. గదిలో లేతరంగు బెడ్ లైట్ వెలుగుతోంది. ఆ కాంతి ఎంతో అందంగా కళ్ళకి హాయిగా ఉంది. కడుపు నిండా భోజనం, తిట్లు లేని జీవితం, సుఖమైన పక్క, ఎంత హాయి! ఎండ వేడిమికి మాడిన వ్యక్తికే చెట్టు యొక్క చల్లటి నీడలో సుఖం బాగా తెలుస్తుందేమో. కష్టాల్లో పడిన వాడికే సుఖం విలువ, దరిద్రం అనుభవించిన వాళ్ళకే డబ్బంటే గౌరవం తెలుస్తాయేమో. ఆమె ఇంకా నమ్మలేకపోతుంది. తనకి ఆ రాత్రి జ్వరం రావడం తెలుసు, అంతే. ఎలా తెల్లవారిందో, ప్రీతి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు హాస్పిటల్లో చేర్పించిందో తెలియనే తెలియదు. స్పృహ బాగా తెలిసేసరికి తన చుట్టూ ఎంతోమంది ఆత్మీయులు, ప్రీతికి కాబోయే భర్త నళిని, అతని తల్లి దమయంతి, తర్వాత ప్రీతి తండ్రి కూడా వచ్చాడు. వారందరికీ తన ఆరోగ్యం గురించి ఆందోళన. ఆమెకి ఇది సరికొత్త అనుభవం. ఈ 26 సంవత్సరాల జీవితంలో తన కోసం ఒకరు ఆదుర్దపడగా చూడడం ఇదే ప్రథమం. ఇదెంతో అపురూపంగా ఉంది. తను పొందుతున్న ఈ సుఖానికి, ఈ ఆదరణకి కారణం ఎవరు? ప్రీతితో స్నేహం ముడిపడే రోజున తను ఇంత అదృష్టవంతురాలు అవుతుందని కలలో కూడా అనుకోలేదు. అనురాధ తల త్రిప్పి ప్రీతి వైపు చూసింది. ఆమె మంచి నిద్రలో ఉంది. ప్రీతి, నేను నీకు ఏమిస్తే ఈ రుణం తీర్చుకోగలను? నీకు నేను స్నేహం తప్ప ఇంకేమీ ఇవ్వగలను? నిజంగా ఆలోచిస్తే నా స్నేహం లేకపోయినా నీకేమీ లోటు లేదు. కానీ ఈ స్నేహం ఉందే, అది నా జీవితానికి ఆనంద జ్యోతి అయింది. నన్ను అభిమానించే వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అని గుర్తుకు వస్తే ఎంతో సంతోషంగా ఉంది. ఇలా నాకు ఒకరున్నారు అనే ఆలోచన మానసికంగా మనిషికి ఎంతో బలమిస్తుందో నాకిప్పుడు అర్థం అవుతుంది ప్రీతి. ఈ జన్మకి నాకు ఇంకేం అవసరం లేదు. నువ్వు మాత్రం దూరం కాకుండా ఉంటే చాలు. నేను జాగ్రత్తగానే ఉంటాను. నా జీవిత ప్రాంగణంలో సువాసనలు విరజుమ్ముతున్న ఈ సన్నజాజిని నేను జాగ్రత్తగానే పెంచి పోషించుకుంటాను. కానీ ఒక్కోసారి మళ్ళీ నాకే భయం వేస్తోంది. ఎవ్వరూ లేని నేను, ఆత్మీయత అనే మాట తెలియని నేను, నువ్వు కాస్త ప్రేమ చూపగానే నిన్ను ఊపిరాడనంతగా అల్లుకుపోవడం లేదు కదా? నా ప్రేమ బందీఖానాగా నిన్ను ఇబ్బంది పెట్టదు కదా? నీ గురించి నేను ఆకాశ హర్మ్యాలు నిర్మించడం లేదు కదా? ఆమె కను కొలకులలో నీళ్లు నిండినాయి. నాకు తెలియదు ప్రీతి. ఆకలితో దహించుకుపోతున్న వారికి గుప్పెడు అన్నం ఎవరైనా పెడితే అంతటితో తృప్తి చెందరు. ఇంకా కావాలి అంటారు. కడుపు నిండా కావాలని కలత చెందుతారు. అది వాళ్ళ తప్పు కానే కాదు. ఎందుకంటే ఆకలి వేస్తుంటే అసలు అన్నం దొరక్కపోతే పర్వాలేదు. కానీ గుప్పెడు మెతుకులు దొరికితే ఆకలి బాధ రెట్టింపు అవుతుంది. అన్నం రుచి వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తుంది. నా విషయంలో కూడా అంతే. ఇది వరకు అనురాధ వేరు. ఆ అనురాధ ఒంటరితనానికి అలవాటు పడిపోయింది. గుండె నిబ్బరంతో, మొండి ధైర్యంతో జీవితం నువ్వు నన్నేం చేయలేవు సుమా అని ఎదిరించగల ధైర్యం ఉంది. ఇప్పుడు ఈ అనురాధ వేరు. ఈ అనురాధని నువ్వు మార్చేశావు. అప్పుడు నాకు ఎవరితోనూ లెక్కలేదు. ఇప్పుడు
నీ స్నేహం లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉండమన్నా నేను ఉండను. ఎందుకో తెలుసా? స్నేహితులైనా ప్రేమికులైనా కాస్త ఎడంగా ఉంటేనే అది కలకాలం నిలుస్తుందిట అని ఎక్కడో చదివాను. మధ్యాహ్నం ఎంత గొడవ చేశావు? నువ్వు నన్ను పంపించకపోతే నేనే చెప్పకుండా వెళ్ళిపోతాను. కళ్ళు మూసుకొని పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుంటూ అనుకుంది. ఇంతలో ఆ గదిలోకి ఎవరో వస్తున్నట్టుగా మెత్తని స్లిప్పర్స్ చప్పుడు వినిపించింది. ముఖానికి మోచేయి అడ్డం పెట్టుకుని పడుకున్న అన్ను కళ్ళు తెరిచి చూసింది. గదిలోకి వికీ వచ్చాడు. అతను నైట్ డ్రెస్గా సిల్క్ చారల పైజామా షర్టు వేసుకున్నాడు. అతను నీలిరంగు వెలుతురులో ఆ డ్రెస్లో ఇంకా చిన్నవాడిగా 30 సంవత్సరాల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతను తమ మంచాల వైపు రావడం చూసిన అనురాధ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టే పడుకుంది. అతను మంచం దగ్గరికి వచ్చాడు. కాళ్ల వైపున్న మెత్తటి రగ్గు తీసి ప్రీతితో పాటు అనురాధకి కూడా కప్పాడు. తలవైపు వచ్చి అన్ను దిండు చివరికి తల పెట్టుకుని పడుకుంటే తలెత్తి దిండు మధ్య పడుకోబెట్టాడు. ఆ వెంటనే అతను వెళ్ళిపోలేదు. అన్ను తల మీద చెయ్యి వేసి అంటి అంటనట్లుగా నిమిరాడు. జుట్టు పైకి తోశాడు. అన్ను ప్రాణమంతా బిగబట్టినట్లుగా కదలకుండా నిద్రలో ఉన్నట్టే పడుకుంది. అతను గాఢంగా నిట్టూర్చడం వినిపించింది. తర్వాత అతను వచ్చినంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోతున్న అతని ఉనికిని మెల్లిగా ధ్వనిస్తున్న చెప్పులు తెలియజేస్తూనే ఉన్నాయి. అతను పూర్తిగా దూరంగా వెళ్ళిపోయాడని తెలుసుకోగానే అనురాధ కళ్ళు తెరిచింది. అతని స్పర్శ ఎలాగో ఉంది. ఒళ్ళంతా విద్యుత్ తరంగాలుగా పొంగుతున్నట్టుగా ఉన్నాయి. ఆమెకి తన ఆలోచన సరిగ్గా లేదని భయం వేసింది. తను విపరీతంగా ఆలోచిస్తోంది. అతనెవరు? ప్రీతి తండ్రి. తనని కూడా ప్రీతిలాగానే ఆదరంగా చూస్తున్నాడు. ప్రీతికి కప్పుతూ తనకి కప్పాడు. తిండు సరిచేశాడు. అంతే, అందులో విపరీతమేముంది? మనసు తిరగబడుతోంది. నిర్లిప్తంగా ఉండలేకపోతుంది. వద్దన్నా అర్థం కాని రూపు తెలియని సంతోషం తరంగాలలో మనసు తేలియాడుతోంది. అది ప్రీతితో సమంగా చూస్తున్నాడనే ఆనందం కావచ్చు. అంతే, అంతకంటే ఇంకేముంటుంది? అనురాధకి మొదటిసారిగా మరో చిత్రమైన విషయం తెలిసి వచ్చింది. ఇంతవరకు ఏ మగాడి స్పర్శైనా తగిలితే చాలు ఒంటి నిండా తేళ్లు జర్రులు పాకినంత కంపరంగా అనిపించేది. కానీ ఇప్పుడలా అనిపించలేదేమిటి? ఆ స్పర్శ హాయిగా ఉంది. అందులో అనిర్వచనీయమైన సుఖం కనిపిస్తోంది. అనురాధ చాలాసేపటి వరకు నిద్రపోలేకపోయింది. తెల్లవారుజాముకి నిద్ర పట్టేసింది. మర్నాడు ప్రీతి తట్టి లేపే వరకు మెలకువ రాలేదు. ఆమె అనురాధ దగ్గర కూర్చుంటూ అంది, రాత్రి డాడీ మనం నిద్రపోయిన తరువాత వచ్చారుట. మనకి ఈ రగ్గు కప్పారు అంది. వీకీ కూడా అప్పటికే ఆ గదిలోకొచ్చాడు. బైరయ్య ముగ్గురికి పళ్ళరసం గాజు గ్లాసుల నిండా తెచ్చాడు. అనురాధ ఆమె మాటలు వినగానే అప్రయత్నంగా అతని వైపు చూసింది. అతను ఇటు చూడడం లేదు. గాజు గ్లాసు ఎత్తి రసంలో గింజలున్నాయేమోనని పరీక్ష చేస్తూ, ప్రీతి కమాన్, ఇప్పటికే 7:30 అయ్యింది. అన్నూని త్వరగా ముఖం కడుక్కొని రమ్మను అన్నాడు. అన్ను లేచి మంచం మించి ఉరికినట్టుగా దిగి బాత్రూంలోకి పరిగెత్తింది. తిరిగి కొంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. అది చూసిన వికీ నో నో అంటూ తన భుజం మీద ఉన్న టవల్ తీసి అందించాడు. అనురాధ కళ్ళు అప్రయత్నంగా అతని ముఖం మీద నిలిచాయి. గుడ్ మార్నింగ్ అతను నవ్వాడు, పళ్ళరసం గ్లాసు అందిస్తూ. అతని బుగ్గ మీద అందంగా పడిన సొట్టనే చూస్తున్న అన్ను కంగారుగా వెరీ గుడ్ మార్నింగ్ అంది గ్లాస్ అందుకుంటూ. అతని వేళ్ళు అనురాధ వేళ్ళని తాకాయి. అతను వెంటనే గ్లాసుని వదలలేదు. ఆమె ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. మర్నాడు మేడే అయ్యింది. ఫ్యాక్టరీకి సెలవు. వికీ ఇంట్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం వేళ ప్రీతి చదరంగం పరిచిన చిన్న టేబుల్ తీసుకువచ్చి తండ్రికెదురుగా పెట్టింది. కుర్చీ ఒకటి జరిపి దాంట్లో అనురాధని బలవంతంగా భుజాలు తట్టి కూలేసింది. తను ఆ కుర్చీ చేతి మీద కూర్చుంది. వీకీ ఒక్క క్షణం కళ్ళు దించుకుని క్రిందకి చూస్తున్న అన్ను వైపు చూశాడు. ఆ తర్వాత ప్రీతి వైపు చూస్తూ, మరి పందెం ఏమిటి? గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఏమివ్వాలి అన్నాడు. మీరే చెప్పండి. నేనా? అవును మీరే. అతను కుర్చీలో వెనక్కి ఆనుకొని ఒక్క క్షణం సుదీర్ఘంగా ఆలోచించాడు. మీ స్నేహితురాలిని చెప్పమను అన్నాడు. ఊహు, మీరే చెప్పండి. అన్నుకేం తెలుస్తుంది అంది ఆమె. చెప్పనా? అన్నమాట మీద ఖచ్చితంగా నిలబడాలి మరి. అన్ను తప్పకుండా నిలబడుతుంది. అన్ను తరపున నేను హామీ ఇస్తున్నాను
సరేనా అన్న తర్వాత అనుమానం వచ్చినట్లుంది. వంగి స్నేహితురాలి చెవిలో రహస్యంగా ఏమన్ను అంతేనా అంది. ఆమె అంతేనన్నట్టు తల ఊపింది. చెప్పండి డాడీ, మీ పందెం ఏమిటి? వీకి తల వంచుకున్న అనురాధ వైపు చూస్తూ అన్నాడు. నేను ఓడిపోతే ఈ డైమండ్ రింగు ఇచ్చేస్తా, కుడి చేతికి ఉన్న ఉంగరం చూపిస్తూ అన్నాడు. అది వినగానే ప్రీతి కళ్ళు ఆశ్చర్యానందాలతో పెద్దవి అయినాయి. మై గాడ్ అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని డైమండ్ రింగ్ మళ్ళీ అంటూ ప్రీతి వెంటనే అనురాధాని గట్టిగా భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ అన్నో, ఈ ఛాన్స్ని పోనీకూడదు, నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి, ఆ డైమండ్ రింగ్ని నువ్వు దక్కించుకోవాలి. ఎందుకో తెలుసా? అందరూ ఈ వేలిని చూసి ఇది ఎక్కడదని అడుగుతారనుకో. ప్రీతి వాళ్ళ డాడీని చదరంగంలో ఓడించానని చెప్పాలి నువ్వు. ఓ గాడ్, ఎంత బాగుంది! అప్పుడు నిజంగా నా స్నేహితురాలివి అనిపిస్తావు. గర్వంగా గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ అంది. డైమండ్ రింగ్ అనగానే ఆమెకి ప్రీతికి కలిగినంత సంతోషమేమీ అనిపించలేదు. మరి నేను ఓడిపోతే? మెల్లని స్వరంతో అంది. అవును, ఓడిపోతే? నిజమే, చెప్పండి డాడీ, అన్నూ ఓడిపోతే? ఓడిపోతేనా? అతను అడగడానికి సంశయిస్తున్న వాడిలా చూశాడు. చెప్పండి డాడీ, పర్వాలేదు. అది మాకు వీలుగా లేకపోతే ఇంకోటి అడుగుతాం. చెప్పనా? చెప్పమంటుంటే అన్నమాట మీద నిలబడుతుంది కదా? సందేహంగా చూశాడు. అయితే విను, తను ఓడిపోతే శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలి. విశాఖపట్నం మాట ఎత్తకూడదు. ఈసారి ప్రీతి కళ్ళు చెప్పలేనంత ఆనందంతో పెద్దవి అయ్యాయి. వెరీ గుడ్, ఇది చాలా బాగుంది డాడీ. కానీ ప్రీతి ఆమె వైపు చూస్తూ, ఈ విషయంలో మాత్రం నేను హామీ ఇవ్వలేను, ఆమె చెప్పాలి. ఏమంటావన్ను? ఆమె అప్పటికే అసలు ఆ మాటే ఇష్టం లేనట్టుగా, ఆ చదరంగం ఆడనట్టుగా గబాల్న కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోబోయింది. ప్రీతి చెయ్యి పట్టుకుని గట్టిగా ఆపేసింది. అన్నూ, కూర్చో ప్లీజ్, నువ్వేమీ ఓడిపోవు, నాకు బాగా నమ్మకం. డాడీయే ఓడిపోతారు, నువ్వేం భయపడకు, ఆడు అంది. పందెం వద్దు ప్రీతి, ఊరికే ఆడవచ్చుగా. ఏ ఆటకైనా గెలుపు ఓటమితో పాటు పందెం ఫలితం కూడా దక్కాలి. అప్పుడే ఆట ఆడేవారికి పట్టుదల, జాగరూకత వస్తాయి. గుర్రెపు పందాలు చూడు, జాక్పాట్ అంటేనే ఎంత ఉత్సాహంగా ఉంటుంది. పేకాట డబ్బుతో ఆడితేనే బాగుంటుంది. ప్రీతి నచ్చజెబుతున్నట్టుగా అంది. వద్దు, పందెం వద్దు, ఆ సంగతి తరువాత చూడవచ్చు గానీ ముందు ఆట సంగతి కానీ. ఎలాగైతేనేం అనురాధ వీకి చదరంగం ఆట ప్రారంభించారు. వీకి మొదట్లో సరదాగా తమాషాగా తీసుకున్నాడు. తర్వాత సీరియస్గా అయిపోయాడు. అనురాధ ఎత్తులకి అతను చిత్తైనట్టుగా చూస్తున్నాడు. ఒక్కోసారి అతను పావులు కదపలేక ఆలోచిస్తున్నట్టు కూర్చుంటే ప్రీతికి మహదానందంగా కలిగేది. చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వేది. నౌకర్ ఫోను వచ్చింది అంటూ తెచ్చి అందిస్తే వీకి ఎడమ చేత్తో పావులు కదుపుతూ కుడి చేత్తో ఫోన్లోకి హలో అని అవతల వాళ్ళు చెప్పిన మాటలు బుర్రకి ఎక్కనట్టుగా ఈ గుర్రం, ఈ రాజు అనసాగాడు. అవతల నుంచి వీకి చదరంగంలో ఉన్నాడని తెలుసుకొని ఫోన్ పెట్టేశారు. తర్వాత ఫోన్ వచ్చిందని బైరయ్య చెప్పినా మాట్లాడలేదు. బైరయ్య ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. అవతల వాళ్ళు చూసి ఎంతకీ ఎవరు హలో అనకపోవడంతో పెట్టేశారు. ఆటలో మునిగిన కొద్దీ అనురాధకి కూడా పట్టుదల వచ్చింది. వీకి సమజోడీలా కనిపించాడు. మొహమాటం వదిలేసి ఆడసాగింది. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. అనురాధ కుర్చీ చెయ్యి మీద కూర్చొని అత్యంత ఆసక్తిగా ఆటని పరిశీలిస్తున్న ప్రీతి వెళ్ళి ఫోన్ తనే తీసింది. హలో, అవతల నుంచి దమయంతి కంఠం వినిపించింది. హలో ఆంటీ, ఏమిటి అంది ప్రీతి. డాడీ ఏం చేస్తున్నారు అని అడిగింది దమయంతి. డాడీయా? ప్రీతి కిసుక్కున నవ్వింది. వెంటనే అత్యంత ఉత్సాహభరిత స్వరంతో చెప్పసాగింది. అన్నూతో చదరంగం ఆడుతున్నాడు ఆంటీ, ఎంత బాగుందో తెలుసా? బాప్రే, ఇద్దరే ఉద్దండులుగా ఉన్నారు. ఒకరి పై ఎత్తుతో ఒకరిని కదలకుండా బంధించి వేస్తున్నారు. భలే బాగుంది. ప్రీతి మళ్ళీ కిలకిలా నవ్వింది. ఆంటీ, వీళ్ళు ఊరికే ఆడడం లేదు, పందెం పెట్టుకుని ఆడుతున్నారు. ఏమిటో తెలుసా? డాడీ ఓడిపోతే తన డైమండ్ రింగు లేదు, అది అన్నూకి ఇచ్చేయాలి. ఆమె ఓడిపోతే విశాఖపట్నం మాట ఎత్తకూడదు. ఇక్కడే మా ఇంట్లోనే ఉండిపోవాలి. ఎంత బాగుందో కదూ. నేను రెండోది జరగాలని దేవుడిని దండం పెట్టుకున్నాను. దమయంతికి చెప్పలేనంత కంపరంగా ఉంది.
డాడీని పిలు అంది విసుగ్గా. లాభం లేదు. డాడీ సామ్రాజ్య రక్షణలో ఉన్నారు. అయ్యయ్యో పాపం, ఆయన ఏనుగు చచ్చిపోయింది. లాభం లేదు ఆంటీ. ఇప్పుడు మీతో అస్సలు మాట్లాడరు. కొద్దిసేపైన తర్వాత చేసి మాట్లాడండి అంటూ పెట్టేసింది. దమయంతికి ఒళ్ళు భగ్గున మండిపోయింది. ఏమిటి, విక్కీ ఆ అమ్మాయితో కూర్చుని చదరంగం ఆడుతున్నాడా? అతనికంతా తీరుబడి ఎక్కడి నుంచి వచ్చిందో. ఆడితే ఆడాడు, ఆ పందెం కాయడమేమిటి? బుద్ధి లేకపోతే సరి. డైమండ్ రింగా? అవునులే, ఉన్నవాళ్లుగా, వాళ్ళకి లెక్కేమిటి? రేపు ఈ పాటికి ఇంకోటి కొంటారు. పోతే పోయింది వెధవ డైమండ్ రింగ్. అతను ఓడిపోతేనే నయం. అంతటితో పీడ వదిలిపోతోంది. ఆ అమ్మాయి ఓడిపోతే ఎప్పటికీ ఉండిపోవాలిట. నయమే అనుకుంది. దమయంతికి మనసంతా చేదుగా అనిపించసాగింది. అదే ఇదివరకైతే వీకి తమని ఏ భోజనానికో పిలిచేవాడు, సినిమాకి తీసుకెళ్లేవాడు. వీకి అసలు తనని, నళినిని భోజనానికి పిలిచి ఎన్నాళ్ళయింది? దమయంతి లెక్కలు వేసి చూసుకుంది. అనురాధ వచ్చిన ఈ నెల రోజుల్లో అసలు పిలవనే లేదు. ఆ పుట్టినరోజు పార్టీకి తప్ప. దమయంతికి ఆ విషయం ఏమాత్రం హాయిగా లేదు. అది గుర్తుకొస్తే గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్టుంది. అనురాధ సావాసం దొరికిన తరువాత ప్రీతి కూడా రావడం మానేసింది. ఫోన్లో కూడా మాట్లాడడం తక్కువైపోయింది. ఆమె ఆలోచించి ఇక లాభం లేదు అనుకుంది. తను విశాఖపట్నం ఏదో ఒక వంకతో ప్రయాణం పెట్టుకుని తను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళినట్లుగా ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకుంది. సాయంత్రం 4 గంటలకు కూర్చున్న చదరంగపు ఆట రాత్రి 8 గంటలకు పూర్తయింది. వీకి ఓడిపోయాడు. అతన్ని ఓడించడానికి అనురాధ చాలా శ్రమపడవలసి వచ్చింది. ఓ డాడీ ఓడిపోయాడు, డాడీ ఓడిపోయాడు, అన్ను గెలిచింది, మా అన్ను గెలిచింది అంటూ ప్రీతి ఆనందోత్సాహాలతో ఇల్లంతా దద్దరిల్లేలా అరిచింది. వీకి ఓడిపోయినందుకు ఏమాత్రం విచారపడుతున్నట్లుగా లేడు. పైనుంచి అతని బుగ్గ మీద సొట్టను మరింత పొడుగ్గా చూపిస్తూ పెదవుల మీద నాట్యం చేస్తున్న హాస్యరేఖ కదులుతోంది. కళ్ళల్లో విజయం పొందినటువంటి గర్వం లీలగా కనిపిస్తోంది. డాడీ కమాన్, ఏది మా బెట్? ఉంగరం ఇచ్చేయి అంది ప్రీతి. ష్యూర్. అతను వేలి ఉంగరం తీయబోయాడు. అది పెట్టుకుని ఎన్నాళ్ళయ్యిందో. వేలికి బిగుతుగా ఉండి ఒక్క పట్టాన రాలేదు. వద్దు వద్దు, తీయకండి. పందెం లేదని నేను ముందే చెప్పాను అంది అనురాధ. అదేం కుదరదు. పందెం ఉందని నేను చెప్పాను. ఉంగరం ఇవ్వవలసిందే. తను న్యాయమూర్తి అయిపోయినట్టుగా తీర్పు చెప్పింది ప్రీతి. అంతేకాదు, వెంటనే బైరయ్య కొంచెం నీళ్లు సబ్బు పట్టుకురా అని కేక పెట్టింది. బైరయ్య ఎందుకా అని ఆశ్చర్యపోతూ తెచ్చాడు. వీకి వేలికి సబ్బు రాసి ఉంగరం తీశాడు. అది నీళ్లల్లో కడిగి జేబు రుమాలుతో తుడిచి అందించాడు. వద్దు, ఆమె గబాల్న లేచి వెళ్ళిపోబోయింది. ప్రీతి చెయ్యి పట్టుకుని ఆపి కుర్చీలోకి తోసి కూలేసింది. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ముందుకి చేస్తూ పెట్టండి డాడీ అంది. వద్దు ప్రీతి, నేను తీసుకోను. మనలో మనకి పందాలేమిటి అంది ఆమె. నువ్వు మాట్లాడకుండా ఊరుకో కసిరింది ప్రీతి. వీకి అనురాధ చెయ్యి పట్టుకుని వేలికి ఉంగరం తొడిగాడు. అతను చెయ్యి పట్టుకోగానే ఆమె శరీరం యావత్తూ మెరుపు దెబ్బ తగిలినట్లయింది. ఇదేమిటి, ఇలా అనిపిస్తుందేమిటి? కంగారు పడింది. వీకి ఉంగరం తొడగడం పూర్తి చేసి చెయ్యి వదిలేయగానే ప్రీతి హిప్ హిప్ హుర్రే అంటూ ఆమె చెయ్యి విజయసూచకంగా అన్నట్టుగా ఎత్తుతూ అరిచింది. డాడీ ఓడిపోవడం ఎలా ఉంది? ముందుకు వంగుతూ తండ్రిని చిలిపిగా ఏడిపిస్తున్నట్లుగా అంది. వీకి కుర్చీలో వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. అతని కళ్ళలో కూడా ఆనందం నాట్యం చేస్తోంది. ప్రీతి, ఓటమి ఇంత తీయగా ఉంటుందని నాకు తెలియదు సుమా. నాకు కూడా ఏమిటో చెప్పలేనంత సంతోషంగా ఉందేమిటి అన్నాడు. అంటే? ప్రీతి కళ్ళు ప్రశ్నార్థకంగా చూశాయి. వీకి వెంటనే సర్దుకున్నాడు. అదే, నీ స్నేహితురాలి ముందు ఓడడం గమ్మత్తుగా ఉంది అన్నాడు. అలా చెప్పు అన్నట్టుగా చూసిందామె. అనురాధ చెయ్యి దగ్గరకు తీసుకుని పరీక్షగా చూసి దాన్ని వెంటనే ముద్దు పెట్టుకుంటూ, అమ్మాయి గారు నన్ను ఏ బహుమతులు ఇవ్వనీయకుండా కాళ్ళు చేతులు కట్టేశారుగా, ఇప్పుడేమంటారు? నా గుర్తు తమరి దగ్గర ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందిలే అంది. తండ్రి వైపు తిరిగి, డాడీ, అన్ను చాలా మంచిది కదా, ఎంత మంచి స్నేహితురాలు. ఏ రాకుమారుడు పెళ్లి చేసుకుంటాడో, అతనెంత అదృష్టవంతుడో కదా. ఆమె చెయ్యి విదిలించేసుకుని కినుకుగా చూసింది. ప్రీతి ఫకాలున నవ్వింది. వీకి కళ్ళలో సగంసేపు విషాద మేఘాలు తారట్లాడాయి. అతను కొత్త విషయం వింటున్నవాడిలా చూశాడు. వాళ్ళిద్దరూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీకి చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు.
కూతురు అన్న ఆ మాటలు అతనిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. అనురాధకి మంచి వ్యక్తిని చూసి తను పెళ్లి చేయాలి కాబోలు. అతనికి పారిజాతం మాటలు గుర్తుకు వచ్చాయి. నీ అంత మంచివాడిని చూసి శ్వేతకి పెళ్లి చెయ్యి. అతను ఆ ఆలోచన రాగానే గాఢంగా నిట్టూర్చాడు. శ్వేత అనుకోకుండా తన జీవితంలో నిండు పున్నమిలాగా ప్రవేశించింది. ఆ వెన్నెల కాంతుల్లో అతని జీవితం ఎన్నడూ ఊహించినంత మధురంగా అనిపిస్తోంది. శ్వేత ఇంట్లో తిరుగుతుంటే అతని మనసు వివసత్వం చెందుతున్నట్లుగా ఉంది. శ్వేత ఆ ఇంట్లోనే కాదు, తన జీవితంలోనూ ఒక ముఖ్యమైన భాగంగా అనిపిస్తోంది. శ్వేతకి పెళ్లి చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబోలు. అతను కుర్చీలోంచి లేచి అటూ ఇటూ తిరగసాగాడు. ఇంత క్రితం శ్వేత చేతికి ఉంగరం తొడగడానికి అందుకోగానే ఎలా అనిపించింది? అతి ప్రియమైన వస్తువును తాకిన ఆనందం నరనరంలోనూ ఉవ్వెత్తున లేచింది. శ్వేత మీద తనకి అభిమానం ఉంది. అది ఒక రకంగా కాదు. పారిజాతం తనకి సహాయం చేసిన వ్యక్తిగా, ఆమె కూతురిగా ఇష్టం ఉంది. శ్వేత తల్లి పోయినప్పుడు తనతో పాటు దాదాపు 1 ఏడాది కలిసి పెరిగింది. ఆ చిన్నతనం, ఆ అమాయకత్వం అదొక అటాచ్మెంట్ అయింది. శ్వేతకి దూరమైన ఈ 18 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తను శ్వేతను గురించి మర్చిపోలేదు. శ్వేతను బాగా చూసి పారిజాతానికి మరణ సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అనే వ్యధ ఈ సుఖాల్లో, ఈ పేరు ప్రతిష్టలలో నిత్యం అతన్ని మాయని గాయంలా బాధ పెడుతూ వెంటాడుతూనే ఉంది. శ్వేత కనిపించింది. అతని జీవితంలో ఒక జ్ఞాపకానికి ప్రాణం పోసుకొని కళ్ళెదుట ఎదురుగా నిలిచిన అద్భుతమైన అనుభవం అది. శ్వేతని చూస్తుంటే అతనికి రకరకాలుగా మనసు స్పందిస్తోంది. మొన్న ప్రీతి ఇచ్చిన ఉత్తరం చదివిన తరువాత ఆమె పట్ల అతని ఆలోచనలు కొత్త వరవడిలో ప్రవహించడం ప్రారంభించినాయి. ఆమె పడిన ఆ కష్టాలు గుర్తుకు వస్తేనే అతని శరీరం జలధరిస్తోంది. ఆ కష్టాలన్నిటికీ తనే కారణం. తను అజాగ్రత్తగా ఆమె జీవితాన్ని అంత బాధల నిప్పుల్లో తోసింది అనుకోసాగాడు. చిత్రంగా ఆమె ఆ బాధల్లో మసి అయి మాడిపోలేదు. కాలిన బంగారంలా మరింత తళతళతో నిగ్గు తేలి అతని ముందు వచ్చి నిలబడింది. ఈ శ్వేత అతని అంతరాంతరాల్లో ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేని లోతులకు వెళ్ళిపోతోంది. ఆమె పడిన బాధలు తనే మరిపించాలి. ఆమె ఎంత అపూర్వమైన వ్యక్తో తనకి ఒక్కడికే తెలుస్తుంది. ఆమె గడపబోయే జీవితం భవిష్యత్తులో ఆనంద సముద్రంగా మార్చితే తప్ప గతంలో తన వల్ల జరిగిన పొరపాటుకి ప్రక్షాళనం చేసినట్టు అవదేమో. కానీ ఆమె ఆలోచనలేమిటో ప్రీతి ద్వారా తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. భోజనాలు అయినాయి. ముగ్గురు కలిసి భోజనం చేశారు. వీకీ భోజనం చేస్తూ మధ్య మధ్యలో శ్వేతానే చూస్తున్నాడు. దీపపు వెలుగులో ఆ ముఖం ఎంత అందంగా ఉంది. ఆ కళ్ళలో జీవితం పట్ల స్థిరత్వం, ఎంతో సహనం కనిపిస్తున్నాయి. ఎక్కువగా మాట్లాడలేదు. ఎంతో పొందికగా ఉంటుంది. ఆమెలో పారిజాతంలో ఉన్న ఒక సొగసు ఉంది. ఆ నడక, తల తిప్పడం, ఏదైనా ఆసక్తికరమైన విషయం వింటున్నప్పుడు తల కాస్త ఎడంవైపు వంచి శ్రద్ధగా వినడం, అంతా పారిజాతమే గుర్తుకు వస్తోంది. పారిజాతంలో పూర్తిగా దైవత్వం లాంటి పవిత్రత కనిపిస్తోంది. ఈ మనుష్యులకి, ఘర్షణలకి, ఈర్ష్యద్వేషాలకి అతీతమైన చూపు అది. ఈమె అలా కాదు. ఆ కళ్ళలో జీవితాన్ని కొమ్ములు పట్టి వంచగలిగే ధైర్యం కనిపిస్తుంది. నాకెవ్వరూ లేకపోయినా నాకు నేను చాలు అనే ఒంటరితనంతో కూడిన మొండి ధైర్యం అది. మీరు నాకేమీ ఉపయోగపడనవసరం లేదు, నేను మీకు సహాయం చేయగలను అనే తలనాటి దృక్పథం ఆలోచించి చూస్తుంటే ఆమెకి తనకి జీవితం పట్ల ఏర్పరచుకున్న దృక్పథంలోగా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఆమె ఎవరి దగ్గర అయాచితంగా ఏదీ తీసుకోదు. ఖచ్చితంగా నిర్మోహమాటంగా తిరస్కరిస్తోంది. అది చూశాడతను. పెరుగు వేసుకుంటున్న ప్రీతి నవ్వుతూ, ఏమిటి డాడీ అన్నూని చూస్తున్నావు? నీ ఉంగరం గెలుచుకుందనా అంది. అతను ఉలిక్కిపడ్డాడు. అవునన్నట్టు చూశాడు. అన్ను చెయ్యి కదుపుతుంటే చేతికి ఉన్న ఉంగరం మెరుస్తోంది. ఆ వజ్రపుటుంగరం మెరుపు కాంతులేవో అతని హృదయాన్ని తాకినట్టుగా ఉన్నాయి. అక్కడ చీకటి పొరలను చీల్చివేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. భోజనాలు అయినాయి. ప్రీతి, అనురాధ గదిలో పడుకున్నారు. ప్రీతి త్వరగానే నిద్రపోయింది. ప్రీతి పక్కన పడుకున్న అనురాధ చెయ్యి ఎత్తి చూసుకుంది. అక్కడ మధ్యవేలికి ఉంగరం ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ ఉంగరం మూలంగా ఆ చేతికి చెప్పలేని అందం వచ్చింది. అప్పటికి అలా చూసుకోవడం ఏ 100సారో. అనురాధకి చదరంగం ఆడడం, వీకీ తన చెయ్యి పట్టుకుని ఉంగరం వేలికి తొడగడం అంతా మధురమైన స్వప్నంలా ఉంది. ఇలాంటి తీయదనం ఇంతవరకు మనసు ఎప్పుడూ ఎరుగదు. ఈ 25 ఏళ్ల వయసులో
అనాథగా ఒంటరితనంతో బ్రతికిన ఈ మనసుకి గరడంలాంటి చేదు అనుభవాలే తప్ప ఇంకేమీ తెలియదు. అందుకే అనురాధకి సుఖం మీద సంతోషం మీద నమ్మకం లేనే లేదు. కొందరి జీవితాలు చూస్తుంటే కష్టపడడానికే పుట్టినట్టుగా ఉంటాయి. అలాంటి వాళ్లల్లో ప్రప్రథమురాలు తను అనుకుంటుంది. ప్రీతి చిన్నగా గురక పెడుతోంది. ప్రీతి బాగా గాఢ నిద్రలో ఉందని తెలుసుకున్న తరువాత అనురాధ మెల్లగా లేచి మంచం దిగింది. చప్పుడు కాకుండా నడుస్తూ ఆ గదిలో నుంచి యువతలకి వచ్చింది. ఆ ప్రక్కనే వీకీ గది ఉంది. తలుపులు తెరిచే ఉన్నాయి. గాలికి పరదాలు మెల్లగా కదులుతున్నాయి. లోపల లైటు లేదు. అయినా తోటలో వెలుగుతున్న లైటు కాంతి వరండాలో పడడంతో గది కనిపిస్తోంది. ఆ నీడలో దూరంగా వీకీ మంచం మీద పడుకుని కనిపించాడు. అతను నిద్రపోతున్నాడు, కదలడం లేదు. అనురాధ ఒక్క నిమిషం నిద్రపోతుండగా అతని గదిలోకి వెళ్ళడానికి సంకోచించింది. ఆ తరువాత దృఢ నిశ్చయం చేసుకున్న దానిలా గదిలోపలికి అడుగుపెట్టింది. మళ్ళీ ఒక్క నిమిషం గుమ్మంలో బొమ్మలా నిలబడిపోయింది. వేలికి ఉన్న ఉంగరం తిప్పుతూ ఆలోచనగా ఆగిపోయింది. ఉంగరం మధ్యవేలికి పెట్టినా కాస్త వదులుగానే ఉంది. తీస్తే ఊరికనే వచ్చేస్తోంది. దాన్ని తీసి చేత్తో పట్టుకుంది. నిశ్శబ్దంగా అడుగులు ఏమాత్రం చప్పుడు కాకుండా అతని మంచం వైపు వచ్చింది. ఉంగరం తీసి ఆ మంచం పక్కన ఉన్న టేబుల్ మీద అతను లేవగానే కనిపించే విధంగా పెట్టేసింది. వెంటనే వెళ్ళిపోవడానికి గురుక్కున వెనక్కు తిరిగింది. ఇంతలో గదిలో హఠాత్తుగా లైటు వెలిగింది. అనురాధ ఉలిక్కిపడింది. మంచం మీద వీకీ పడుకుని ఉన్నాడు. అతను నిద్రపోవడం లేదని అతని ముఖమే చెబుతుంది. లైటు వెలగగానే మంచం దగ్గరగా నిలబడిన అనురాధ మంచం మీద తల క్రింద చేతులు పెట్టుకుని పడుకుని ఉన్న అతను ఒక్క నిమిషం ఒకరి మనసులో భావాన్ని ఒకరు తీవ్రంగా పసిగట్టాలన్నట్టుగా చూసుకున్నారు. ఇతను మేలుకునే ఉన్నాడా? మై గాడ్! అయితే నేను గదిలోకి రావడం గమనిస్తున్నాడన్నమాట. లజ్జాభారంతో అనురాధ ముఖం భూమిలోనికి దిగినట్టుగా అయిపోయింది. అతను లేచి కూర్చున్నాడు. ఏమిటి అన్నాడు. నేను ఇది ఇచ్చేద్దామని వచ్చాను. టేబుల్ మీద పెట్టిన ఉంగరం చూపిస్తూ కంగారుగా అంది. అతను ఉంగరాన్ని అన్నుని మార్చి మార్చి చూశాడు. ఉంగరం ఎందుకు ఇవ్వడం? అది నేను తీసుకోవడం న్యాయం కాదు. నాకిది దోపిడీలా ఉంది. అంత ఖరీదు గలది తీసుకోవడం. బహుమతి గెలుచుకున్న వస్తువుగా విలువ తప్ప ఖరీదు సంగతి ఎందుకు? నాకు నచ్చలేదు. దేనినైనా స్వీకరించాలంటే అర్హత అనేది ఒకటి ఉండాలి అనుకుంటాను. రేపటి నుంచి ఈ ఉంగరం నా వేలికి చూసిన అందరూ నేనేదైనా 4 మాటలు చెప్పి ప్రీతి మంచి మనసుకి గేలం వేశానని అనుకుంటారు. లేకపోతే దొంగతనం చేశానని అయినా అనుకుంటారు. దొంగతనం చేసి వేలికి పెట్టుకొని మా ఇంట్లో తిరుగుతావని అనుకుంటారా? ఇక్కడ కాకపోవచ్చు, మా ఊరిలో ఖచ్చితంగా అనుకుంటారు. వీకీ మంచం మీద నుంచి లేచి వచ్చాడు. టేబుల్ మీద ఉన్న ఆ ఉంగరం చేతిలోకి తీసుకున్నాడు. మీ సొమ్ము మీకు అప్పజెప్పాను. నాకిప్పుడు హాయిగా ఉంది అనేసి వెళ్ళబోయింది. ఇదిగో అతను పిలిచాడు. అనురాధ ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది. అందరూ తనని అన్ను అని పిలుస్తారు. చివరికి నళినికి, దమయంతికి కూడా అలవాటైపోయింది. వీకీ మాత్రం ఆ పేరుతో పొరపాటుగానైనా పిలవలేదు. ఎందుకనో? అనురాధ అడిగింది. చూడు, ఈ ఉంగరం నువ్వు తీసుకుంటే లోకం నిన్ను దొంగ అంటుంది. అనుకుంటే అలాగైతే నేను చాలా పెద్ద దొంగని అని చెప్పాల్సి వస్తుంది. అనురాధ అతని వైపు తిరిగి చూసింది. అదేమిటి అన్న ఆశ్చర్యం ఆ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ ఉంగరం పట్టుకుని దగ్గరగా వచ్చాడు. ఒక్కొక్కరి జీవితంలో కొన్ని అయాచితంగా అలా లభిస్తుంటాయి. దాన్ని అదృష్టమని అంటారేమో. ఈ ఉంగరము నీదే. ఇది నువ్వు నాకు తిరిగి ఇస్తే అది దానం అవుతుంది. నీ చేతి దానం స్వీకరించే స్థితిలో నేను లేననే అనుకుంటున్నాను. చెప్పు, నీ నుంచి దానం తీసుకోమంటావా? అయ్యో, నేను అలా అనుకోలేదు. నువ్వు ఉంగరానికి విలువ ఇస్తున్నావు. అది ఎలా వచ్చింది మర్చిపోతున్నావు. నేను కూడా ఉంగరానికి విలువ ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ చేతికి అలంకరించబడిన తర్వాత దానికి ఇదివరకు లేని ఒక అర్హత, అందం వచ్చినాయి. తీసుకో. నువ్వు తీసుకోవడమే నాకు గొప్ప మేలు చేసినట్టుగా భావిస్తాను. అతను చెయ్యి అందుకుని బలవంతంగా ఆ ఉంగరం పెట్టేశాడు. ఒక్క క్షణం ఆ చెయ్యి ఎత్తి దగ్గరకు తీసుకుని చూస్తూ, నేను ఇవ్వడం, నువ్వు తీసుకోవడానికి ఈ ఉంగరం నాందివచనం అవ్వాలి. దీనికంటే ఎన్నో రెట్లు విలువైనవి నేను నీకు ఇవ్వాలి. అతను ఒక్క క్షణం తదేకంగా చూసి ఉంగరం ఉన్న చోట చెయ్యిని ముద్దు పెట్టుకున్నాడు. అతని కళ్ళు ఎంతో గంభీర్యంగా అయినాయి. నాకు నువ్వు ప్రీతి స్నేహితురాలివి కానే కాదు. నా మనసులో నీకు వేరే స్థానం ఉంది.
అతను ఏదో చెప్పబోయాడు. ఆమె కళ్ళు రెపరెపలాడాయి. రక్తం ఒక్కసారిగా ముఖంలోకి పొంగులా వచ్చేసింది. చెంపలు వేడిగా అనిపించాయి. అతను చేతిలో నుంచి చెయ్యి ఒక్కసారిగా లాక్కుంది. మరో నిమిషంలో ఆ గదిలో నుంచి బాణంగా పారిపోయింది. వీకీ అక్కడే నిలబడిపోయాడు. అతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. తను శృతిమించి ప్రవర్తించలేదు కదా అనిపించింది. అతను మంచం మీద కూలబడినట్టుగా కూర్చుండిపోయాడు. ఎత్తుపెట్టిన దిళ్ళకి తల ఆనించి కూర్చున్నాడు. అతనికి ఎలాగో ఉంది. లేచి స్లిప్పర్స్ వేసుకుని కూతురి గదివైపు వచ్చాడు. ఎప్పుడూ లేంది ఆ గది తలుపులు మూసి ఉన్నాయి. అనురాధ మూసివేసిందని తెలుస్తూనే ఉంది. అతను వేళ్లతో 2 సార్లు టక్ టక్మని కొట్టాడు. జవాబు రాలేదు. ఎంతసేపటికి తలుపులు తెరుచుకోలేదు. ఇంకా గట్టిగా పిలవడం అతనికిష్టం లేదు. ప్రీతి లేస్తుందేమోనని భయం. మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. గదిలో అనురాధ మంచం మీద పడుకుంది. ఆమె గుండెలో ఇంకా ఊహించలేనంత వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏమన్నాడతను? మై గాడ్! గుర్తుకొస్తున్న కొద్దీ మనసంతా జలతరంగిణిలా అవుతుంది. సంతోష సాగరంలో మనసు పూల తెప్పలా తేలిపోతున్నట్టుగా ఉంది. ఇదేమిటి? తనకిలా అనిపిస్తుందేమిటి? ఎవరతను? ప్రీతి తండ్రి. అతను వయసులోనే ఉండవచ్చుగాక. తన ఈ సంతోషం చాలా తప్పు. మనిషి తెలిసి ఎప్పుడూ తప్పులు చేయకూడదు. ప్రీతి తండ్రి మీద తనకి ఇష్టం ఏర్పడితే అది మనసులో గుప్తంగా దాచుకోవాలి. ఏమాత్రం బయటపడకూడదు. అది మంచిది కాదు. కానే కాదు. అనురాధ చెయ్యి ఎత్తి ఉంగరం చూసుకుంది. ఇప్పుడు ఆ ఉంగరం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక ప్రీతి దాన్ని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు వీకీ కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఈ చెయ్యి ఎంత పుణ్యం చేసుకుంది. ఆమెకి ఆ క్షణంలో అది కేవలం ఖరీదైన డైమండ్ రింగుగా మాత్రమే కనిపించలేదు. ప్రీతి, వీకీ ఇద్దరూ తన పట్ల చూపుతున్న విభిన్న అభిమానాలకి ప్రతీకగా ఉంది. అమ్మో! ఈ సంబంధాలు, బాంధవ్యాలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత తన మీద ఉంది. ఆ బాధ్యత నెరవేర్చుకోవడంలో తన ఇష్టాన్ని కొంత త్యాగం చేయవలసి వచ్చినా సరే ఆమె వెనుకాడదలుచుకోలేదు. రేపే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఒక్కటే మార్గం. అవును, అదొక్కటే మార్గం మనసులో దృఢంగా అనుకుంది. ఇంతలో తలుపు మీద కొట్టిన ధ్వని వినిపించింది. ఆమె ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నట్టుగా ఆ శబ్దం ఆలకించింది. వచ్చినది వీకీ అని తెలుసు. కానీ వెళ్ళి తలుపు తీయలేదు. అతను వెళ్ళిన ధ్వని వినిపించింది. ఆమె తను సరైన పనే చేశానని తృప్తిగా నిట్టూర్చింది. మర్నాడు దమయంతి వచ్చింది. ప్రీతి అప్పుడు ఇంట్లో లేదు. సాయంత్రం ఒక స్నేహితురాలి పుట్టినరోజు ఉందని జుట్టు అలంకరణ కోసం బ్యూటీ క్లినిక్కు వెళ్ళింది. వీకీ ఆఫీస్కు వెళ్ళాడు. ఆవిడ ఇది తెలుసుకునే వచ్చిందని అనురాధకి తెలియదు. నళిని మోహన్కి తల్లిగా ఆవిడంటే గౌరవం కూడా ఉంది. ప్రీతి ఎక్కడా అందావిడ లోపలికి వస్తూ. లేదు, బ్యూటీ క్లినిక్కి వెళ్ళింది. ఎంతసేపు అయింది వెళ్ళి? అరగంట అయ్యింది, వచ్చేస్తుంది, కూర్చోండి అంటూ మర్యాదగా చెప్పింది. ఆవిడ కూర్చుంది. ఆవిడ చూపులు స్నేహంగా లేవు. అనురాధకి ఆవిడకెదురుగా కూర్చోవడం ఇబ్బందే అనిపించింది. ఈ మధ్య వీకీ కనిపించడం లేదు. ఫోన్లో కూడా దొరకడం లేదు. ఆ కంఠంలో ఏదో నిష్ఠూరత ఉంది. అన్ను మౌనంగా ఉండిపోయింది. నీకు బాగా ఆరోగ్యం చక్కబడిందనే అనుకుంటాను. బాగా కులాసాగానే ఉన్నాను. తల వేగంగా ఊపుతూ అంది. ప్రీతికి నువ్వంటే చాలా ఇష్టం అందావిడ. అది నా అదృష్టం అస్పష్టంగా అంది అనురాధ. చూడమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఎన్నాళ్ళున్నా పర్వాలేదు. నువ్వు ఉన్నంత మాత్రాన వీళ్ల సంపదేమీ తరిగిపోదు. ఆ కంఠం ఎంతో లాలనగా ఉంది. అనురాధకి ఎంతో సంతోషం వేసింది. తలెత్తి చూసింది. కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు. తర్వాత ఆవిడ అన్న మాటలు తుపాకీ గుళ్ళలా వచ్చి ఆ ఆనందాన్ని త్రుటిలో చంపేసినాయి. కానీ ప్రపంచం అనేది ఒకటుంది చూడు. ఇది మహా కుళ్ళుది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దాలతో చూస్తుంది. మనకు లేనివి అంటగట్టి హేళన చేస్తుంది, వెక్కిరిస్తుంది. నువ్వు వయసులో ఉన్నదానివి. వీకీ భార్య లేనివాడు. ఇంతవరకు ఈ ఇంట్లో మరో పరాయి స్త్రీ వచ్చి ఇలా ఒక్కరోజైనా ఉండలేదు. నువ్వు ఉన్నావంటే అందరికీ ఏదో వింతలా ఉంది. నిన్ను పార్టీలో అందరూ చూశారు కదా. అందరూ ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉంది అంటున్నారు. నేనేం చెప్పగలను చెప్పు? అనురాధ ముఖం చిదిపితే రక్తం చివ్వున చిందేటంతగా ఎర్రబడింది. అబ్బెబ్బే, నేను వెళ్ళిపోతాననే అన్నానండి. ప్రీతే. నాకు తెలుసమ్మా, నువ్వు ప్రీతి బలవంతం మీదనే ఉన్నావని. అన్నం అంతా పట్టి చూడనవసరం లేదు.
ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నట్టు మనిషిని ఎన్నో రోజులు పరిశీలించిన అవసరం లేదు. నీ ముఖం చూస్తే నువ్వెంత మంచిదానివో అమాయకురాలివో మాకు తెలుస్తూనే ఉంటుంది. నేను నళినితో కూడా ఇదే అంటాను. నేను నా అనుభవంలో ఇంతమంది ఆడపిల్లల్ని చూశాను, కానీ అన్నులా ఇంత నిర్మలమైన కళ్ళు గల వాళ్ళని ఎక్కడా చూడలేదని. నాదే కాదు, నళిని అభిప్రాయం కూడా అదే. నేను త్వరలో వెళ్ళిపోతాను అంది అనురాధ. నువ్వు తోడులేక ఆగిపోతుంటే చెప్పు, రేపు నేను విశాఖపట్నం వెళ్తున్నాను, నీకు కూడా టికెట్ తెప్పిస్తాను. అలాగే నేను వచ్చేస్తాను. ష్యూర్, వేరే అనుమానాలేవీ లేవుగా? అనుమానాలా? నాకేముంటాయి? ప్రీతికి చెప్పనవసరం లేదా? చెబుతాను, ఏదో ఒకటి. అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెబుతాను. నాకు కూడా టికెట్ తెప్పించి పెట్టండి, నేను మీతో వచ్చేస్తాను. అనురాధ దిగ్గున లోపలికి వెళ్ళి పర్సు తెరిచి డబ్బు తెచ్చి ఆవిడకు అందించింది. డబ్బా? పర్వాలేదమ్మా, మనలో మనకేమిటి, నేను కొన్న తర్వాత రైలులో తీసుకుంటానులే. వీకీ వింటే ఏమైనా అనుకోగలడు. నేను నీకు ఆ మాత్రం టికెట్ కొనకూడదా? మా నళినికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నిజం చెప్పనా, నాకు ఇంతవరకు ఎప్పుడూ అనిపించలేదు. నిన్ను చూసిన తరువాతే నాకిలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అనురాధకి ఎలాగో అనిపించింది. ఆవిడ చూపిస్తున్న ఆత్మీయత వెనుక తెలియని భావం ఏదో వాడిగా గుచ్చుకుంటోంది. అయితే రేపు సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్కి సిద్ధంగా ఉండు అంది. అలాగే అన్నట్టు తల ఊపింది. దమయంతి వెళ్ళిపోయింది. భైరయ్య వచ్చాడు. ఈమె వచ్చింది ఎందుకు అన్నాడు. ఏం లేదు భైరయ్య, ఊరికనే ప్రీతి కోసం వచ్చింది. భైరయ్య కంఠం తగ్గించి అన్నాడు. అమ్మాయి గారు, మీకు తెలుసో తెలియదో, ఈ ఇంట్లో ఆవిడ చెలాయించే పెత్తనం మా గొప్పగా ఉంటుంది. మా అయ్యగారు అమ్మాయి గారు కూడా మా మీద అలా అధికారం చెలాయించరు. నళిని బాబుకి పెళ్ళి అయితే ఇక ఆవిడ ఇంటికి యజమానురాలవుతుంది. మా మీద ఎంత పెత్తనం చెలాయిస్తుందో తెలుసా? అయ్యగారికి మా మీద పితిరులు చెప్పి తిట్టిస్తుంది. అమ్మో, ఎంత మాటకారో తెలుసా? ఎలాంటి వాళ్ళనైనా ఆ మాటలో బుట్టల్లో పడిపోతాం. తీరా పడిన తర్వాత కానీ అది పాముల బుట్ట అని తెలియదు. అమ్మాయి గారి పెళ్ళవ్వగానే నేను ఈ ఇంట్లో ఉద్యోగం మానేసి వేరే చూసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు. ప్రీతి బ్యూటీ క్లినిక్ నుంచి వచ్చింది. అనురాధని తనతో పాటు బర్త్డేకి రమ్మనమని మరీ బలవంతం చేసింది. అనురాధ రానని అంది. ప్రీతి వెళ్ళి 1 గంటలోనే తిరిగి వచ్చేసింది. అబ్బా, వెళ్ళానన్న మాటే గాని నువ్వు లేకపోతే నాకు బోర్గా అనిపించింది. అక్కడ కూర్చోలేకపోయాను. ప్రీతి దగ్గరికి వచ్చి భుజాల మీద చేతులు వేస్తూ, అన్నో, ఇదివరకు వాళ్ళంతా నాకు ఎలా నచ్చేవాళ్ళో ఏమిటో, ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ అవసరం లేదనిపిస్తుంది. నువ్వు, డాడీ, బస్ చాలు, నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అవసరం లేదు చేతులు చాస్తూ అంది. అనురాధ నవ్వింది. ప్రీతి బర్త్డే కబుర్లు చెప్పింది. నీ బర్త్డే ఎప్పుడు అంది. నా బర్త్డేనా? నాకే తెలియదు అంది అనురాధ. నీ బర్త్డే తెలియదా? అదెలా? అదేమో నాకు తెలియదు. నా చిన్నతనం నాకు సరిగా గుర్తులేదు. ఎక్కడో ఏదో జన్మ గుర్తున్నట్టుగా మా అమ్మ నాకు చిన్నప్పుడే ఉండేది. నేను కారులో స్కూల్కి వెళ్ళేదాన్ని. అదంతా లీలగా గుర్తుంది. ఆ వ్యక్తి ఎవరో, ఆ ప్రదేశం ఎక్కడో అస్సలు గుర్తులేదు. బాబాయ్ అదొక కళ అని ఎప్పుడూ చెప్పేవాడు గాని నేను నమ్మనే లేదు ప్రీతి. ఆ జీవితానికి ఈ జీవితానికి నాకున్న సంబంధం ఏమిటో తెలుసా? ఇది మెడలో గొలుసును చూపిస్తూ అంది. ఇది నా బుద్ధి తెలిసినప్పటి నుంచి ఉంది. గొలుసు 2-3 సార్లు అరిగి తెగిపోయింది. వరమ్మ పిన్ని కంసాలితో ప్రత్యేకంగా ఇది చేయించి ఇచ్చింది. ఈ గొలుసు విలువ 20 రూపాయలు కావచ్చు, కానీ ఈ ఫోటో విలువ మాత్రం అమూల్యం. కళ్ళలో నుంచి నీళ్లు బటపటా జారినాయి. అన్ను చెబుతుంటే శ్రద్ధగా వింటున్న ప్రీతి ఎందుకో తలెత్తి చూస్తూ, ఎప్పుడు వచ్చాడో అక్కడ వీకి నిలబడి ఉన్నాడు. డాడీ, అరే మీరెప్పుడు వచ్చారు అంది ఆనందంగా. ఇప్పుడే అన్నాడతను. కానీ అతని ముఖం చూస్తే వచ్చి కొద్దిసేపు అయినట్టుగా ఉంది. వీకి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే అనురాధ చప్పున లేచి నిలబడింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అతని కళ్ళు క్షణంసేపు అనురాధ ముఖం మీదనే నిలిచినాయి. అన్ను చప్పున అక్కడ నుంచి పని ఉన్నట్టుగా వెళ్ళిపోయింది. ప్రీతి దిగులుగా చూస్తూ అంది. డాడీ, మీకు చాలా డబ్బుంది అవును కదా? అతను ఉంది అన్నట్టుగా చూశాడు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరా? చేయగలను అని సమాధానం చెప్పాయి అతని కళ్ళు. డాడీ, అనురాధ చిన్నతనం ఎక్కడ గడిపిందో, ఆమె తల్లి ఎవరో మీరు కాస్త ఆచూకీ తీసి పెట్టలేరా?
వీకి నిటారుగా అయ్యాడు. ఆమె శూన్యంలోకి చూస్తున్నట్టుగా అంది. అదే గనక నేను తెలియజేయగలిగితే అనురాధ ఎంత సంతోషిస్తుందో తెలుసా? డాడీ, మీరు ట్రై చేయండి ప్లీజ్ అంది. వీకి సమాధానం చెప్పలేనట్టు నిలబడ్డాడు. అతను ప్రతిసారి ఇలా కూతుర్రు చెప్పగానే ఓకే ఓకే ఇట్ విల్ బి డన్ సరేనా అనలేదు. అది చాలా కష్టమని నాకు తెలుసు, కానీ మీరు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని కూడా నాకు తెలుసు అంది. ఇంతలో ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు అయిన తరువాత భోజనాలు అయి పడుకోబోతుండగా ప్రీతి తన గదిలో నుంచి డాడీ డాడీ అని పెద్దగా అరుస్తూ పరిగెత్తుకు వచ్చింది. పడుకోబోతున్న వీకి లేచి గాబరగా గదిలో నుంచి యువతలకు వస్తున్నాడు. అప్పటికే ప్రీతి అక్కడికి వచ్చింది. ఒక్కర్తీ రాలేదు. ప్రీతి అనురాధాని చెయ్యి పట్టి ఈడ్చుకు వచ్చింది. డాడీ, అన్ను ఎంత మోసం చేసిందో చూశారా? ఏమిటి, ఏమైంది? అతను గాబరాగా అడిగాడు. మనకి చెప్పకుండా రేపు విశాఖపట్నం వెళ్ళిపోవడానికి టికెట్ రిజర్వ్ చేసుకుంది. దమయంతి ఆంటీ వెళ్తుందిట. తను కూడా ఆవిడతో వెళ్తానంటుంది. వీకి కూడా తెల్లబోయాడు. నిజం డాడీ, దమయంతి ఆంటీకి ఫోన్ చేశాను, నిజమేనని చెప్పింది. టికెట్ నేను చించేస్తానని ఆంటీ దగ్గరే దాచింది. ఎంత నమ్మక ద్రోహం చేసిందో చూశారా? అతను మాట్లాడలేకపోయాడు. ప్రీతి కంటే అతనికి ఇంకా షాకింగ్గా ఉంది. అనురాధ తప్పు చేసిన ముద్దాయిలా తనే సంజాయిషి ఇచ్చింది. సాయంత్రం ప్రీతి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు విశాఖపట్నం అక్క దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. బాగా జ్వరంగా ఉందిట, లేవకుండా ఉందిట, పిల్లలతో చాలా కష్టంగా ఉందిట. వీకి అలాగా అన్నట్టు చూశాడు. డాడీ, అయితే ఒక వారం రోజుల్లో వస్తానని ప్రామిస్ చేసి వెళ్ళమనండి, అన్నూని వదిలేసి ఏడుపు ముఖం పెడుతూ అంది. వీకి అన్ను వైపు చూశాడు. నేను చూస్తాను అంది అనురాధ. వాగ్దానం మాత్రం చెయ్యలేదు. వీకి ప్రీతిని బుజ్జగించినట్లుగా అన్నాడు. ప్రీతి, వాళ్ళ అక్కకి సుస్థిగా ఉంది. నీ స్నేహితురాలు వెళ్ళడమే న్యాయం, వెళ్ళని కాదనకు అన్నాడు. ఓకే డాడీ, మీ ఇష్టం. ఆమె విసురుగా వెళ్ళిపోయింది. అనురాధ వెంట వచ్చింది. ప్రీతి మాట్లాడకుండా మూతి ముడిచినట్టుగా పడుకుంది. అనురాధ బ్రతిమిలాడింది, తమాషా చేసింది, మీద పడి చక్కలి గింతలు పెట్టింది. చివరికి ఎలాగైతేనేం ప్రీతి ప్రసన్నమయ్యింది. ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. అక్క జ్వరం తగ్గగానే ఆమె మళ్ళీ వచ్చేట్టు నిర్ణయమైంది. ఇద్దరూ మళ్ళీ స్నేహితులైపోయారు. గదిలో వీకి మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. శ్వేతని తను ఏ విధంగా ఆపగలడు? ఏ అర్హతతో, ఏ అధికారంతో? శ్వేత ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఇంటికి రాదని అతనికి నమ్మకంగా తెలుసు. అతను ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. మర్నాడు ప్రీతి అనురాధ దగ్గరే కూర్చొని గడిపారు. దమయంతి ఫోన్ చేసి ప్రయాణం సంగతి గుర్తు చేసింది. సాయంత్రం డాడీ నేను కూడా స్టేషన్కి వస్తున్నాం అని చెప్పింది ప్రీతి. దమయంతికి చాలా సంతోషం కలిగింది. సాధారణంగా తను వేసిన పథకం ఎప్పుడూ ఫలించకుండా ఉండదు. 3 గంటలు అవుతుండగా భైరయ్య నాన్నగారి కోసం ఎవరో వచ్చారని చెప్పాడు. ప్రీతి లేచి యువతలికి వచ్చింది. అతను అడ్రస్ కాగితం చూపిస్తూ అనురాధమ్మ గారు ఇక్కడ ఉందా అని అడిగాడు. ఉంది అని చెప్పింది. అతను జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి ఇస్తూ ఆరి అక్కగారు శారదమ్మ గారు ఇవ్వమన్నారు అని ఒక కాగితం ఇచ్చాడు. ఆమె ఆ ఉత్తరం తీసుకుని చదివింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన అన్నూకి, నువ్వు రాసిన ఉత్తరం అందింది. 4-5 రోజుల్లో వస్తున్నానని రాశావు. నీకు ముఖ్యంగా ఇప్పుడు రాసేదేమంటే, నువ్వు ఇప్పుడు బయలుదేరి రావద్దు. నేను, బావ, పిల్లలం దక్షిణ దేశ యాత్రలకి వెళుతున్నాము. ఒక 20 రోజులకు కానీ తిరిగి రాము. నేను తిరిగి రాగానే ఉత్తరం రాస్తాను. నీ ఉద్యోగం సంగతి ఏమైంది? ఆ సంగతి వ్రాయవేం? నువ్వు ఎలాగైనా సరే అక్కడ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాల్సింది. ఇలా రాశానని ఏమీ అనుకోవద్దు. మన కుటుంబం సంగతి నీకు తెలియందేమీ లేదు. ప్రీతి నాన్నగారికి చాలా పలుకుబడి ఉంది కదా. వారు తలుచుకుంటే నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలరు. మన పక్కింటి రాజయ్య హైదరాబాదు వస్తున్నాను అంటే ఉత్తరం రాసి పంపిస్తున్నాను. ఇల్లు తాళం వేసి వెళ్తున్నాను. నువ్వు వస్తే చాలా ఇబ్బంది పడతావు. ఆహా, మీ పేరు రాజయ్య గారండి అంది ప్రీతి ఆనందంగా చూస్తూ. ఆమె 2 చేతులు జోడించి దండం పెడుతూ, కాదండి, మీరు రాజయ్య గారు కాదు, దేవదూత గారు. మీరు ఎంత చల్లటి వార్త తెచ్చారో తెలుసా? కూర్చోండి. ఇంకో గంట ఆలస్యమైతే అనురాధ రైలెక్కి విశాఖపట్నం వెళ్ళిపోయేది. అలాగా, నేను ప్రొద్దుటే వచ్చానమ్మా. కోర్టు పని ముఖ్యమైనది ఉంది. లాయరు గారిని కలిసి వచ్చేసరికి ఆలస్యమైంది. నయమే, రేపు వద్దామనుకున్నాను అన్నాడు.
ఆమె అతన్ని కూర్చోమని మర్యాదలు చేసింది. భైరయ్యని అతనికి టిఫిన్ కాఫీ ఇమ్మని పురమాయించింది. లోపలికి వచ్చి, అనురాధ గారు, తమకో శుభవార్త వింటారా అంటూ ఉత్తరం తనే స్వయంగా బిగ్గరగా చదివింది. ఆ ఉత్తరం వినగానే ఆమె ముఖం వెలవెలబోయింది. ఏది చూడని అంటూ ఆ ఉత్తరం లాక్కొని చూసి చదివింది. సందేహం లేదు, అది ప్రీతి కల్పితం కాదు, శారదక్క స్వదస్తురే. అనురాధ ముందు గదిలోకి వచ్చింది. అక్కడ రాజయ్య కూర్చొని టిఫిన్ తింటూ ఇంద్రభోగంగా ఉన్న ఆ ఇంటిని విప్పారిత కళ్ళతో పరిశీలిస్తున్నాడు. ఆమెని చూడగానే, బాగున్నావా అమ్మాయి అంటూ పలకరించాడు. బాగున్నాను, పిల్లలు ఎలా ఉన్నారు రాజయ్య అంది. బాగానే ఉన్నారు. ఏది, నువ్వు వచ్చేశావు. పెద్దదాని సంగీతం మూలపడింది. అక్క వాళ్ళు ఊరు వెళ్ళారా? నిన్న వెళ్ళారమ్మా. ఇంతలో వీకీ వచ్చాడు. తండ్రి రాగానే ప్రీతి ఎదురు పరిగెత్తింది. ఉత్తరం అతని కళ్ళ ముందు ఆడిస్తూ, డాడీ నాకు కంగ్రాచులేషన్స్ చెప్పు అంది. ఏమిటది? అతను కొత్త వ్యక్తిని ఆరాగా చూస్తూ అన్నాడు. ప్రీతి రాజయ్యని పరిచయం చేసింది. రాజయ్య లేచి వినయంగా నమస్కరించాడు. వీకీ అతన్ని కూర్చోమని లోపలికి వెళ్ళాడు. ప్రీతి స్టేషన్కి వెళ్లే వరకు దమయంతికి చెప్పకుండా తమాషా చేద్దామని అంది. దమయంతి స్టేషన్కి బయలుదేరే ముందు ఫోన్ చేసింది. నేను సరాసరి స్టేషన్కి వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. నాకు తోవలో ఒకరి దగ్గర పనుంది అంది. సరే ఆంటీ అంది ఆమె. స్టేషన్కి డాడీ వస్తున్నారా? లేదు, నేను అన్ను ఇద్దరమే వస్తున్నాం అంది. స్టేషన్కి వెళ్ళారు. సరిగ్గా ట్రైన్ బయలుదేరబోయే ముందు దమయంతి హడావిడిగా వచ్చింది. వెంట 4 ఆడవాళ్ళున్నారు. వాళ్ళు ఏదో దమయంతితో మాట్లాడుతూనే ఉన్నారు. దమయంతి రాగానే వాళ్ళిద్దరినీ చూసి నవ్వింది. అనురాధని చూడగానే నిశ్చింతగా అనిపించింది. తీరా ట్రైన్ ఎక్కిన తరువాత దమయంతి, అన్ను త్వరగా రా, ట్రైన్ కదిలేటట్టుంది, ఎక్కువ అంది. అన్ను రావడం లేదు ఆంటీ, తన ప్రయాణం క్యాన్సిల్ అయింది అంది ప్రీతి. ఏమిటి? దమయంతి నిశ్చేష్టురాలయ్యింది. మేమిద్దరం నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాం. నీకు చెబుదామని అనుకుంటే నీ వెంట ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పలేదు. అన్ను ఎందుకు రావడం లేదు? అన్ను అక్క విశాఖపట్నంలో లేదుట. బాయ్ ఆంటీ, టాటా, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ జర్నీ. ప్రీతి తన చేతితో పాటు అనురాధ చేతిని కూడా ఎత్తి ఊపింది. దమయంతికి చిరునవ్వు నవ్వుతోన్న అనురాధ ముఖం మీద చెల్లున కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆమె చేతికి ఉన్న డైమండ్ ఉంగరం మెరుస్తోంది. దమయంతికి మళ్ళీ అదే ఫీలింగ్. ఆ చెయ్యిలో వేలు వేలు నరం నరం విరిచేయాలనిపిస్తోంది. రైలు పూర్తి వేగం అందుకుంది. ఆమె సీటు మీద కూలబడింది. హరి భగవంతుడా అనుకుంది. ఆ ముఖంలో కసిలాంటిది స్పష్టంగా కనిపిస్తోంది. ముందే తనెందుకు చెప్పలేదు? చాలా కోపం వచ్చింది. కథ కొనసాగుతుంది.